తాగేస్తున్నాడు, సిగరెట్ స్మెల్ ఎక్కడ వస్తుంది చూసా, వాయించేసా పట్టుకుని బయటకు వచ్చిన తర్వాత, నువ్వు మనిషివా ఏంటి, ఎవడేమన్నాడు ఈ భవాని మాట అర్థమైంది, తగదిట్టేశా, కానీ తగ్గించుకుని వెళ్ళిపోయాడు. సో ఒక మనిషి ఏ విధమైనటువంటి దీంట్లో ఉన్నాడు. సరే నాకు కొంచెం అనిపించింది అంటే, సరేలే సిగరెట్ వేసి దొంగచాటుగా ఒకటో రెండో తాగి ఉంటాడు, కమ్స్కో 4 రోజులనే భగవంతుడు నామజపం చేశాడు కదా అని నా మనసుకు అనిపించింది. ఓకే, అంటే బాగా అలసిపోయిన వ్యక్తి కొంచెమైనా తగ్గించాడు కదా, అందులో ఆ భావనమాల ఆయనకు ఉపయోగపడింది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. తర్వాత ఆయన మీద నేను కొంచెం కోపం అనేది తగ్గించుకున్నాను. సో అంటే ఒక మనిషి కొద్దిగా ట్రై చేశాడు, అలా ట్రై చేయండి. మనం భవనమాల వెయ్యాలనే లేదు రూల్, కాకపోతే నాకు భగవంతుడు చూస్తా ఉన్నాడు, నాలో ఈ చెడుకుని ఉంది, దీన్ని కొంచెమే తగ్గించుకుంటా, మొత్తం తగ్గించుకోకుండా మెల్లమెల్లగా తగ్గించండి. ఒకేసారి ఎవరు చేయలేదు. మంచి తాగుబోతుకి భవానమాల చేసి తాగుతున్నానంటే ఎలా ఉండగలరు కదా, కానీ వాడి ప్రయత్నం అయితే చేశాడు, కొంత అయినా తాగకుండా ఉన్నాడు, అది మనం శభాష్ అనిపించుకోవాలి. సో కొంచెం ఆ భవానమాల వేయకుండానే నువ్వు ఆ పని చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు, అర్థమైంది ప్రాక్టీస్. సో మనం మనలో ఉన్నటువంటి చెడుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నేను అదే చేస్తున్నాను, ఇంకేం లేదు, గొప్ప విషయం లేదు నాకు. ఓకే, ఏదైనా చెడు ఉంటే దాన్ని ఎలాగైనా తగ్గించు. ముందు మనమే ఒకరికి వేలు చూపించే ముందు మనకి 4 చూపిస్తాయని మన పెద్దలు చెప్తారు. ఈ 4ని సరిదిద్దుకుని తర్వాత